మదనపల్లిని ఒక బ్యాలెన్స్ పెట్టుకొని మదనపల్లి టౌన్ నుంచి వచ్చారు. ఇంకొకరు మైలవరం అని చెప్పి ఒక బ్యానర్ పెట్టుకొని వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. రేపు ఎల్లుండి ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది కూడా పెరిషబుల్ థింగ్స్ తేవద్దండి, తెచ్చి లేనిపోని సమస్య క్రియేట్ చేయొద్దండి. మేము కూడా 2 గంటలు లేటుగా భోజనం పంపిస్తేనే ఆ భోజనం టేస్ట్ లేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఎక్కువ లేట్ అయితే ఆరోగ్య సమస్యలు వస్తే చాలా ప్రమాదం వస్తుంది. దయచేసి అలాంటి పనులు చేయొద్దని అందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఇది బ్రీఫ్ గా. పుస్తకాలు ఇవ్వడం, ఓకే, పబ్లిషర్స్ అవి కూడా అన్ని వాళ్లే కాకుండా వ్యాపారం చేసేవాళ్ళు పబ్లిషర్స్ ఉన్నారు, లేకపోతే చిన్న ఫోటోషాప్ పెట్టుకున్నారు, లేకపోతే ఒక చిన్న చిన్న వ్యాపారాలు కిరాణా స్టోర్స్ ఉన్నాయి, కొంతమంది పెద్ద పెద్ద షాపులు పెట్టుకుని వేరియస్ వెరైటీస్ ఉన్నాయి. అన్ని అనలైజ్ చేస్తున్నాం. అనలైజ్ చేసి ఏం చేయగలుగుతాం అది చేసి, ఎందుకంటే మనసు ఉంది మొత్తం ఇవ్వాలని, కానీ ఫైనాన్స్ చూస్తే ఖాళీ అయింది. ఇప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. 2 బ్యాలెన్స్ చేయాలి. మళ్లీ మాకు రాబోయే రోజుల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, కానీ వీళ్ళను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 2 బ్యాలెన్స్ చేసుకో ముందుకు పోవాలి. ఏది ఏ విధంగా చేయగలుగుతాం విల్ వర్క్ ఇట్ అవుట్. అంటే నేనేమంటానంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు కంపల్సరీగా హానర్ చేయాలి. అడ్డంకులు పెట్టకుండా, కొరీలు పెట్టకుండా చేయడం కోసం చాలా స్పష్టంగా చెప్పాం. నేను విశాఖపట్నంలో 15 డేస్ లోపల 15 రోజుల లోపల మొత్తం ఇన్సూరెన్స్ అన్ని కూడా సెటిల్ చేశాం. అది ఒక ట్రాక్ రికార్డ్, అదొక బెంచ్ మార్క్. ఇప్పుడు నేనేమన్నానంటే 10 రోజుల్లో చేద్దాం ఈసారి అని అడిగాను. ఒక రోజు అటు ఇటు తీసుకున్నా 10 డేస్ లో టార్గెట్ పెట్టుకోమన్నాం. సరే అన్నారు. ఫైనాన్స్ తో కూడా వర్కౌట్ చేస్తున్నారు. మళ్ళా కూర్చుంటున్నాం. ఇన్సూరెన్స్ ఏ వెహికల్స్ కున్నాయో, ఏ వ్యాపారానికి ఉన్నాయో వాళ్ళదొక అయితే, ఇన్సూరెన్స్ లేని వాహనాలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ లేని షాపులు ఉన్నాయి. వీళ్ళకి నష్టపరిహారం ఎట్లా? ఇది సెపరేట్ ఇష్యూ. 2 డీల్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి. ఒక పుష్ కార్ట్, తోపుడు బండి, ఇలాంటి చాలా ఉన్నాయి. అలాంటి వీటికి ఏం చేయాలా? వాళ్ళని ఎట్లా రివైవ్ చేయాలా? సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే స్కీమ్స్ ఏమున్నాయి, మేమేం చేయాలి, అవసరమైతే కొంత డబ్బులు ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ ఇచ్చి వాళ్ళ వ్యాపారాలు ఈ విధంగా రివైవ్ చేయాలో అవి కూడా ఆలోచిస్తున్నాం. ఎప్పుడు కూడా టౌన్స్ లో ఉండేది మేజర్ గా ఈ ఇష్యూస్ ఉంటాయి. కొన్ని ఇండ్లు ఉన్నాయి, మెజారిటీ హౌసెస్ డౌన్ ఫ్లోర్ లో షాపులుగా ఉంటాయి. కొన్ని ఇండ్లు కూడా ఉన్నాయి. వాళ్ళని ఏం చేయాలి, అవి కూడా మొత్తం కంబైన్డ్ గా ఆలోచిస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లో ఉంటే పర్లేదు, కానీ డౌన్ ఫ్లోర్ లో ఉండి ఎక్కువ నష్టపోయారు. అది విజిబుల్ గా నేను కూడా పోతే అడిగారు. ఇది కూడా నేను ఇంకొక పక్క అందరికి కూడా చేయాలనే మనసు ఉంది, కానీ చేయలేని పరిస్థితి వస్తుంది. అదే నిత్యావసర వస్తువులు మాత్రం యూనిఫామ్ గా అందరికి ఇస్తున్నాం. దాంట్లో రిస్ట్రిక్షన్ లేదు, బీపీఎల్ లేదు, ఏపీఎల్ లేదు, అందరికి ఇస్తాం. తీవ్రమైన ఆరోపణ ఏమంటాడంటే, ఆయన అడ్మినిస్ట్రేషన్ అనేది ఆయన చూసి నేర్చుకోవాలి. గత 5 సంవత్సరాల్లో నేను బాగా చేశాను కలెక్టర్ల విషయంలో. చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టక రాత్రిపూట వెళ్తున్నాడు తప్ప నిజానికి అడ్మినిస్ట్రేషన్ కాదు అంటూ తీవ్ర ఆరోపణ చెప్పాడు కదా ఆయన. పని చేయకుండా అన్ని అయిపోతాయని, అందుకే కదా ఈ పని చేశాడు. ఇప్పుడు 3 బ్రీచ్ చేస్తుంటే చూడని వ్యక్తిని ఏమంటాం మనం? అదే మరి ఈ రాష్ట్రాన్ని వారిగా దారుణంగా చేసిన వ్యక్తిని ఏమంటాం మనం? బాధ్యత ఉంటే మరి చేస్తారా? అంటే ఒక చేతగాని వ్యక్తి సమర్థించుకునే విధానం పనిచేయొద్దని సమర్థించుకుంటున్నాడు. మనందరికీ పని లేదు. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజల కష్టాలు గాలి కొదిలిపెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మన గురించి మాట్లాడే అర్హత లేదు. అదే గాని ఈరోజు ఇలాంటి ఇప్పుడే కాదు, ఏ రోజైనా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే పట్టించుకున్నాడా? వరద వస్తే బాపట్లలో కార్పెట్ వేసుకొని నడిచిన వ్యక్తి, డయాస్ పెట్టి
పొలంలో నష్టాన్ని చూసిన వ్యక్తి. ఇప్పుడు నేను బురదలో తిరిగాను కాబట్టి బురద నీటిలోకి వచ్చాడు. ప్రజానాయకుడు అనేవాడు సేవాభావం ఉండే వ్యక్తి. ముందు మనం ఆచరించి ఇంకొకరిని ఆచరించమనాలి. నేను ఆ బురద నీళ్ళలో పోకపోతే మా అధికారులు ఎందుకు పోవాలి? అడిగే రైట్ నాకు ఎక్కడుంది? అంటే మేము వాళ్ళు పోకపోతే వాళ్ళు ఏం కావాలి? అక్కడ నాశనం అయిపోవాలనా? అంటే ఇది బాధ్యత. అందుకే నేను చెప్పాను మీకు, ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేని వ్యక్తులు. ముద్దులు పెట్టి లోపలికి పోయి 10 సార్లు చేతులు కడుక్కునే రకం వేయి. అంటే ఇవన్నీ డ్రామాలు ఆడితే రాజకీయాలు రాణించలేరు. సిన్సియారిటీ ఉండాలి, మనస్సాక్షిగా పనిచేయాలి. ఇలాంటి వ్యక్తిని నేను చాలాసార్లు చెప్పాను. అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ, ఒక సైకో. ఆయన అనుకున్నదే రైట్ అని మనం నమ్మిస్తాడు, మెస్ప్రిజం చేయడం, అదే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చూశాను నేను. మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్లు ఈ పక్క పంపించానంట. కెన్ యు టెల్? బుద్ధి జ్ఞానం ఉందా? మీరు కూడా వినేవాళ్ళకి మీకు ఏమన్నా ఉందా? అలాంటి వ్యక్తులు సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు వచ్చిందని అడుగుతున్నా. అంటే దానికి మీరు మనం స్పందించాలి. ఎందుకు అటువంటి చెత్త మనుషులతో స్పందించాలనా? కాదు. కాదు, బుడమేరు నది, అది ఒక వాగు, అది ఒక డ్రెయిన్కు నదికి డిఫరెంట్ తిరిగిన వాటిని ఏమంటాం? ఇంకా అలాంటి వ్యక్తిని మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు దానికి గేట్లు ఎత్తేసామంట, దానికి నీళ్లు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించామంట. మా ఇల్లు అవతల సైడ్ ఉంటుంది, బుడమేరు యువతల సైడ్ ఉంటుంది. అంటే నీళ్లు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పినా ఆ అబద్ధం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో. నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని, నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని, మొన్నటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని. నేను మాట్లాడితే మీరేమనుకుంటారండి? కృష్ణా నదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే 2 నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది? ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి? అందుకే పొటాటోకి ఆ రోజు మీరు చూశారు, టమోటాకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు. వీళ్ళేం చేస్తారు రాజకీయాలండి? స్పష్టత లేదు, సబ్జెక్ట్ లేదు, నేర్చుకోవాలని ఆలోచన లేదు. సాయంత్రం అయితే గల్లాపెట్ట తిరిగి ఎంత వచ్చిందో చూసుకుంటారు. ఈరోజు కలెక్షన్ ఎంత అని. ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తాను. ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి. ఆ రోజులు అయిపోయినాయి. మొన్నటి వరకు మోసాలు చేశారు, కానీ మీ మోసాలు ప్రజలు అర్థం చేసుకుంటారు. నాకు పని లేకుండా తిరుగుతున్నా, దీనికి ఎక్కువ పని అయిపోయి ఇంట్లో కూర్చొని ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితికి వస్తున్నాడు. ఏమంటారు? వెళ్ళాడా? రేపు వెళ్తున్నాడా? పోస్ట్ పోన్ చేయలేదా? కాబట్టి ఆయనకి పని ఎక్కువ ఉంది కాబట్టి లండన్ పోతున్నాడు. మనందరికి పని లేదు కాబట్టి మీరు రిపోర్ట్